షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత అవయవాల మీద ఎప్పటినుంచి ప్రభావం చూపించడం మొదలవుతుంది? అదే యూజువల్లీ 5 ఇయర్స్ తర్వాత. 5 ఇయర్స్. 5 ఇయర్స్. ఇప్పుడు ముఖ్యంగా మనం హార్టు ఇవన్నీ చెప్పాం. హ్మ్. కాళ్ళది కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ఓకే. కాళ్ళ ముఖ్యంగా హ్మ్. ఏళ్ళ మధ్యన ఫంగస్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం. గోరు తీస్తున్నప్పుడు కూడా చక్కగా తీయాలి. లోపలికి లెఫ్ట్‌కు లోపలికి గోరు వెబ్‌లా లోపలికి పోవద్దు. హ్మ్. స్ట్రెయిట్‌గా తీయాలి. ఓకే. స్ట్రెయిట్‌గా తీయాలి. హ్మ్. గోరులో ఇన్ఫెక్షన్ రావడం ఏదొచ్చినా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌కు ఆనెలొచ్చినా, కాళ్ళకు పుండు అయినా వెంబడే సర్జన్‌ను కలవడం బెటర్. షుగర్ స్పెషలిస్ట్ కలిసి మొదలు మన డయాబెటీస్ కంట్రోల్ చేయాలి. డైట్ కంట్రోల్ చేయాలి. ప్లస్ సర్జన్ చూసి దాని ట్రీట్మెంట్ కూడా ప్రివెన్షన్ యాంటీబయాటిక్ పెడితే తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినా కూడా తగ్గడానికి చాలా టైం పడుతుందండి. అది దేనివల్ల అంటారు? షుగర్‌తోనే. షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే మనం శరీరం కొట్లాడే ఇన్ఫెక్షన్‌తో కొట్లాడే పవర్ తగ్గుతుంది. ఇమ్యూనిటీ అంటాం. ఇమ్యూనిటీ తగ్గడం జరుగుతుంది డయాబెటీస్‌లో. దాంతోనే అందుకని ప్రాబ్లమ్స్ ఎక్కువ. దాంతో ఇన్ఫెక్షన్ కూడా రేట్ ఎక్కువ. కాలు కొట్టేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే కాలును ఎప్పటికప్పుడు అల్ట్రాసౌండ్ డాప్లర్ చేయడం. ఇలా స్మోకింగ్ ముఖ్యం అండి. స్మోకింగ్ డయాబెటీస్ వచ్చినాక స్మోకింగ్ కంప్లీట్ స్టాప్ చేయాలి. లేకపోతే కాలు కొట్టేసుడు, హార్ట్ ప్రాబ్లం రావడం, బీపీ పెరగడం, కిడ్నీ ప్రాబ్లం రావడం, ఇదంతా స్మోకింగ్ డైరెక్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు కాళ్ళు తీసేంత స్టేజ్‌కి రాకుండా ముందు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదే అంటే అల్ట్రాసౌండ్ చేస్తే ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉంటేనో యాంటీబయాటిక్‌తో ప్రివెన్షన్ చేయొచ్చు. మేజర్ కొత్త యాంటీబయాటిక్స్ వచ్చినాయి. సర్జన్లు చాలా చూసుకుంటారు వాళ్ళు. జనరల్‌గా సర్జన్లు చూసుకుంటారు. దానికి స్పెషలిస్టులు కూడా ఉంటారు. ఫుట్ సర్జన్ అని. వాళ్ళ దగ్గర పోయినా సరే, నార్మల్ సర్జన్ దగ్గర పోయినా ఇమ్మీడియట్‌గా రెస్పాన్స్ ఉంటుంది. ఫోటో యాంపుటేషన్‌ను అవాయిడ్ చేయడమే కరెక్ట్. ఏ సర్జన్ అయినా. అట్లే పోతుంటాడు. తప్పని పరిస్థితుల్లే ఇక అది పెరిగి మీదికి ఎక్కుతుంటుంది, మోకాళ్ళ దాకా వస్తుంది అనే డౌట్ ఉన్నప్పుడు తొంటి దాకా కూడా ఇన్ఫెక్షన్ పోతుంది. పెరుగుతుంటుంది కనుక అప్పుడు తీసేయాలి. అది ఇప్పుడు ఈ డయాబెటీస్‌కి మద్యము మళ్ళీ స్మోకింగ్ కూడా కారణం అంటారు. అంటే ఆల్కహాల్ మేము జనరల్‌గా పేషెంట్లు మనం తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ చాలా 50% అబోవ్ డ్రింక్ తాగుతుంటారు. మనం చెప్పినా వినరు. అందుకనే మేము ఏం చేస్తామంటే 90 ml తాగమంటాం. వాదిస్తారండి. ఆల్కహాల్ రీజన్ కాదు. అందుకని 90 ml పర్మిట్ చేస్తాం. తర్వాత స్మోకింగ్ ఒకటి కంప్లీట్‌గా స్టాప్ చేయిస్తాం యూజువల్లీ. ఇదొక్కటే కాకుండా డయాబెటీస్‌కు ఎందుకు మనం భయపడాలి? ఇవాళ రేపు ఏంటంటే కాలు కొట్టేసినా, కళ్ళు పోయినా వర్కింగ్ అవర్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే స్టేట్‌కి కూడా తెలంగాణ స్టేట్‌కి కూడా డయాబెటీస్‌తో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతా అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దమ్ము వస్తే ముందు నడవలేని పరిస్థితి వచ్చిందనుకోండి. అప్పుడు ఏమైందంటే పనిచేసే క్యాడర్ తగ్గిపోతుంది. దాంతో ఇండివిజువల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఎర్నింగ్ మెంబర్ ఒక్కడే అనుకోండి, ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీతో పాటు స్టేట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మంచి నాలెడ్జ్ ఉన్న సైంటిస్ట్కు ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. మంచి ఆఫీసర్లు, మంచి క్యాడర్ ఉన్న చిన్న ఆఫీసర్ కానీ, పెద్ద ఆఫీసర్ కానీ. ఇప్పుడు తెలంగాణ 80% అండి. అంటే ఊర్లలో 100లో 80 షుగర్ ఉంది. అందుకనే ఈ గవర్నమెంటు మంచి ప్రవేశపెట్టింది. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో డయాబెటిక్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి గ్లూకోమీటర్ ఇచ్చి టెస్ట్ చేయడం, షుగర్ ఉంటే మందులు వాడడం. ఇదివరకు అది లేకుండేది. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మనకు డయాబెటిస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అది ప్రతి ప్రైమరీ సెంటర్‌లో అందరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన పెంచితే మనకు ఆటోమేటిక్‌గా ప్రైమరీ సెంటర్ పోయి చెక్ చేసుకుంటారు వాళ్ళు. అందుకని దాంతోనే ట్రీట్మెంట్ కూడా పెరుగుతాయి.